ఎక్కడ భూంపల్లి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఐడియా ఉందా? పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో నుండి? బీఆర్ఎస్ బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది మాకైతే. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించే గొంతనే ఉన్నాడు కదా రఘునందన్. ఏం ప్రశ్నిస్తుంది? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడే డైనామిక్ లీడర్ ఉండు కదా, అట్లా అని చెప్పేసి మాట్లాడుతుందా? మాట్లాడదు. పక్కన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా. ఎమ్మెల్యే ఓడిపోయినా అంటే ఇప్పుడు మనం ఒక దేవుని ఓడగొట్టుకున్నాం, ఆ దేవుడు రావాలంటే ఇప్పుడు మళ్ళీ ముక్తున్నాం కదా, అందుకని చెప్పేసి ఆయన రావాలని చెప్పేసి మా ఉద్దేశం. అంటే ఓన్లీ దుబ్బాక నుండి ఓట్లు పడితే ఈయన గెలుస్తాడా? దుబ్బాక నుంచి కాకుండా ఇప్పుడు మెదక్ 7 కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తాయి కదా. 7 కాన్స్టిట్యూన్సీ నుండి వస్తాయి. వస్తాయి. అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వీళ్ళందరినీ కాదని బీజేపీ కోర్టు ఎట్లా పడతాయి? బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేదా? అంటే అప్పుడు మా 3 సంవత్సరాలు ఇచ్చిరు కదా, 3 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన పనులే తెలిసిపోయినాయి మాకు, మా నియోజకవర్గానికి. ఇప్పుడు ఆయన గెలిపించారు అనుకో, ఆయనకు కూడా అక్కడ ఏం చేస్తున్నా అని చెప్పేసి కూడా తెలుస్తుంది కదా, అట్లా అని చెప్పేసి గెలిపించుకునే ఆశలు ఎక్కువ ఉన్నాయని చెప్పి. 3 ఏళ్ళ పాలనలో ఏం చేసిండు మీకు? అంటే మీకు ఏమైనా మేలు చేసిందా? మాకేమంటే ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ చేసిండు, ట్రైనింగ్ అప్పించిండు, తర్వాత లైసెన్స్ ఇప్పించిండు, తర్వాత నిరుద్యోగులకు లైసెన్స్ అవి మన చెక్కులు ఉంటాయి కదా, ఆ చెక్కులు పాస్ చేయించిండు. అవి అభివృద్ధి చేసిండు కాబట్టి నమ్మకం ఉంది. మరి ఇవన్నీ చేసినాక ఎందుకు ఓడిపోయినాడు? ఇవన్నీ చేసినాక పైసలు వంచారు కదా అన్న, మన విలేజ్ లో వంచారు. ఇక ఓలాంటి పేరు అని చెప్పలేం కానీ అట్లా అని చెప్పేసి. ఏ పార్టీ నుండి వచ్చింది? ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి అనిపిస్తుంది మాకైతే. వచ్చినాయి. ఓకే, అంటే ఎంత ఇచ్చారు ఓటుకు? మరి అప్పుడు ఓటుకు 1000 ఇచ్చిరంట. క్యాండిడేట్ ఒకవేళ ఆడు స్టాండర్డ్ ఉన్నాడు అనుకో, ఆడు 3000 ఇచ్చిన ఇచ్చేసారు. ఇక మామూలు ఉన్నానికి 1000 రూపాయలు ఇచ్చేసారు అనుకో. మరి ఈసీ కమిషన్ ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ అంటే ఇప్పుడు మనకు ఆయన సీఎం ఉండు కదా, కేసీఆర్ చేతులు నాకు ఏం చేస్తారు అన్న, ఇక ఈ మనిషి చేసామంటే ఆ మనిషి చేసేస్తారు, అంతే ఉంటది కదా. పార్లమెంట్ ఎన్నికల మొత్తం ఏ పార్టీకి వస్తాయి? బీజేపీ అనిపిస్తుంది మాకైతే. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు. కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కానీ ఇప్పుడు అందరూ కాంగ్రెస్ ఉంటే అది మనకు ఏమి లబ్ధి కూరదు కదా అన్న. అందులో ఒకళ్ళు ఎక్స్పర్ట్లు ఉంటాయి కదా మనకు వచ్చేది. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య జరుగుతుంది, వేరే పార్టీ పోయి అడుగుతానే కదా అయ్యేది. ఈ అందరు మన పార్టీలో ఉంటే మీకంతే అని చెప్పి వదిలిపెట్టేటోళ్ళే కదా, అందుకని చెప్పేసి వేరే పార్టీలో ఉంటే మనకు మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మా ఆశ. బీజేపీ. బీజేపీ